డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మన హౌస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి ఇంతకు ముందు చాలా రిచువల్స్ గురించి మాట్లాడాము. ఎనర్జీస్ పరంగా కొన్ని ఇంటి నుండి రిమూవ్ చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుందని చాలా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ 3 to 4 థింగ్స్ ఉన్నాయి. ఇవి 100% మన హౌస్లో నుండి ఎలిమినేట్ చేయాలి. అది ఎలిమినేట్ చేయకపోతే నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ క్యారీ అయితే మేనిఫెస్టేషన్ అవ్వదు, అనుకున్న పనులు అవ్వవు. ఏంట థింగ్స్ అన్నది వీడియోలో మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఆత్మ నమస్కారం. సో ఆల్రెడీ మీరు చాలా వరకు షేర్ చేశారు మనకి రెమెడీస్ అనేవి మన Yes. వీడియోస్ ద్వారా. సో మాకు వచ్చిన ఎక్కువ క్వైరీస్ ఏంటి అంటే, ఇంట్లో మనకి ఎక్కువగా నెగిటివిటీ పెరిగిపోయినప్పుడు ఎలాంటి స్పిరిచువల్ రెమెడీస్ కనుక మేము చేసినట్లయితే ఈ నెగిటివిటీ అనేది మనం బయటికి పంపించేసి పాజిటివిటీని మనం వెల్కమ్ దేర్ ఆర్ చేయాలి. లాట్ ఆఫ్ థింగ్స్ ఇంతకు ముందు చాలా షేర్ చేయడం జరిగింది. విల్ డిస్కస్ ఫ్యూ థింగ్స్. ఓకే, Yeah. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హరీం దుమ్ దుర్గాయ నమః, ఓం సంశరీశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. ముఖ్యంగా ఇంట్లో ఫ్యూ థింగ్స్ని మనం ఎలిమినేట్ చేస్తే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దాని కొరకు మనం Okay. చాలా థింగ్స్ డిస్కస్ చేసాం. ఎస్పెషల్లీ సాటర్డే చేయాల్సిన రిచువల్స్ కూడా ఇంతకుముందు చాలా చెప్పారు. విషయాలు షేర్ అవును. చేయడం జరిగింది. Yeah. అండ్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి కాబట్టి దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. పాయింట్ నెంబర్ 1, Hmm. ఇన్ జనరల్ ఈ వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడిపోయి మన బెడ్స్కి Hmm. పడుకునే బెడ్కి నియర్గా మనం చెప్పులు పెడుతుంటాం, షూస్. Hmm. హౌస్లో మనం వేసుకునేవి. వేసుకునే ఉంటాయి కదా, ఇన్ జనరల్ బెడ్కి నియర్ బై ఉండకూడదు. అది ఇట్స్ ఎ నెగిటివ్ ఎనర్జీ. ఓకే షూస్, శాండిల్స్, చెప్పల్స్ నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తాయి. ఓకే ఇంట్లో వేసుకునేవైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఎప్పుడైతే బెడ్ పక్కనే పెట్టుకొని మనం పడుకుంటామో ఆ ఎనర్జీ మన మీద ఇంపాక్ట్ చేసే ప్రాసెస్లో స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద Okay. సేమ్ టైం బెడ్ నియర్ బై షూస్ ఉంటే కనుక అష్టైశ్వర్యుల గృహంలోకి వచ్చే స్కోప్ లేదు. పాజిటివిటీ వచ్చే స్కోప్ లేదు. మేనిఫెస్టేషన్ జరిగే ఛాన్స్ లేదు. సో బెడ్కి నియర్ బై శాండిల్స్, షూస్, చెప్పుల్స్ ఉండకూడదు. యాజ్ పర్ స్పిరిచువాలిటీస్, యాజ్ పర్ డివైనిటీ, యాజ్ పర్ మేనిఫెస్టేషన్ అవి కొంచెం దూరంగా ఉండాలి. Okay. సెకండ్ థింగ్, ట్యాంగిల్డ్ వైర్స్ అంటాం. అంటే గజిబిజిగా వైర్లన్నీ కలిసిపోయి క్లమ్జీగా ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఉండకూడదు. క్లమ్జీనెస్ కదా, అష్టైశ్వర్యాలు అక్కడ నిలబడవు. ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. లాట్ ఆఫ్ పీపుల్ ఆచరణలో పెట్టున్నారు, ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు. ఆ తర్వాత ఇది మేము మీకు షేర్ చేస్తా ఉన్నాం. బికాస్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి, అడుగుతున్నారు కనుక వీఆర్ Yes. టెల్లింగ్. ట్యాంగిల్డ్ వైర్స్ అంటాం. క్లమ్జీగా ఇంట్లోనే, బెడ్రూమ్స్లోనే, మెయిన్ హాల్స్లో, ఆ పూజా మందిర్లో ఎక్కడ పడితే అక్కడే చిక్కులుగా ఉంటాయి. ఇంకా లైఫ్ మొత్తం చిక్కులే. ట్యాంగిల్డ్ వైర్స్ ఉండకూడదు. అండ్ థర్డ్ వన్, ట్యాప్స్. మనం లీకేజ్డ్ పైప్స్, లీకేజ్డ్ ట్యాప్స్ ఉంటాయి. ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. మనీ ఇంట్లో నిలబడదు. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఓకే. అండ్ ముఖ్యంగా బెడ్రూమ్లో దేవుడు ఐడల్స్ పెట్టకూడదు. ఓకే దెర్ ఈజ్ సంథింగ్ ఫర్ దట్ బిహైండ్. దెర్ ఈస్ లాట్ ఆఫ్ రీజన్స్. ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇన్ జనరల్ బెడ్రూమ్లో ఉండకూడదు. సమ్ పీపుల్ ఆర్ సజెస్టింగ్ రాధాకృష్ణుడి బొమ్మ ఉండొచ్చు ఆ గృహంలో. ముఖ్యంగా బెడ్రూమ్లో ఎవరు స్టే చేస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. అండ్ ఇన్ జనరల్ మనీ కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు, కప్స్లో, వాటిలో వీటిలో. అలా పెట్టడానికి లేదు. డబ్బు నిలబడదు. ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా. మనీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ. దానికంటే ఒక స్పెసిఫైడ్ ప్లేస్ ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వీ హ్యావ్ టు కీప్ దిస్ థింగ్ ఇన్ థింగ్. మన మైండ్లో ఇది ఉంచుకోవాలి. ఇట్ క్యారీ సమ్ నెగిటివ్ ఎనర్జీ అన్నట్టు. ఓకే. అండ్ ఎక్కడ పడితే అక్కడ యూస్ చేసిన క్లోత్స్ బయటికి వెళ్ళి వచ్చినాయి ఎక్కడ పడితే అక్కడ క్లమ్జీగా పడేస్తూ ఉంటాం. ఇన్ జనరల్ టైం లేక, ఓపిక లేక. డ్రెస్ కూడా ఎనర్జీని క్యారీ చేస్తుంది. అందుకే మనం యూజ్డ్ క్లాత్స్ ఎవరికి ఇవ్వకూడదు. మన ఎనర్జీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఎవరు యూజ్డ్ క్లోత్స్ మనకు అక్కర్లేదు. అందుకే కొత్త వస్త్రాలు ధరించినప్పుడు తెలియని ఎనర్జీ మనకి పాస్ అవుతుంటుంది. బికాస్
క్లాత్స్ క్యారీస్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. విశ్వంలో ఉన్న అణువు ఎనర్జీనే. ఈ మైక్ ఒక ఎనర్జీనే, ఈ పైప్ ఒక ఎనర్జీని, గోల్డ్ ఒక ఎనర్జీనే, పంచలోహాలు ఎనర్జీనే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో అది ఆ ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడే బట్టలన్నీ పడేసి క్లమ్జీగా ఉండకూడదు. అంటే కొన్ని హౌసెస్లో టైం లేక, ఫోకస్ పెట్టక, అదర్ అవిగేషన్స్, వేరే పనుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇంటి నీట్గా పెట్టుకోం. అక్కడే చెత్త, అక్కడే పుస్తకాలు పడేసి ఉంటాయి, అక్కడే బట్టలు పడేసి ఉంటాయి, అక్కడే షూస్, అక్కడే దుప్పట్లు అన్నీ. గృహమే మనకు ఫస్ట్ టెంపుల్ అలా క్లమ్జీగా ఉంచుతామా? అష్టైశ్వర్యాలు ఎలా వచ్చి నిలబడతాయి? లక్ష్మీదేవి అంత అర్థవంతంగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ఎలా వస్తుంది? వచ్చే స్కోప్ ఉందా? లేదు. కాబట్టి హౌసే ఫస్ట్ టెంపుల్. కాబట్టి హౌస్ని చాలా వెల్ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న హౌస్ ఏదైనా ఉందనుకోండి, సూర్యుడు వచ్చే డైరెక్షన్లో హౌస్ ఉంటే ఆ డోర్ మ్యాట్ 2025లో కిందన మ్యాట్ వేస్తాం కదా, రెడ్ కలర్ పెట్టుకుంటే ఇట్స్ సంవాట్ బెటర్. ఇట్ అట్రాక్ట్ సమ్ పాజిటివిటీ. ఈస్ట్ ఫేసింగ్. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపిస్తుంది, అబుండెన్స్ని అట్రాక్ట్ చేసే స్కోప్ ఉంది. థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ ఈ రెమెడీస్ అంటే ఇలాంటి రెమెడీస్ కోసం ఇంకా ఎంక్వైరీస్ కూడా వస్తూ ఉన్నాయి. సో దానికోసం మీరు ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారు కదా. Yes. సో దాని గురించి ఇప్పుడు చెప్పాలి. మనకి నార్మల్గా గురువుగారు చెప్పే ఇలాంటి ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్, సాధనాస్, మేనిఫెస్టేషన్ గురించి సంబంధించి మనకి ఏన్షియంట్ టెక్నిక్స్ అన్నీ కూడా మేజర్ ప్రోగ్రాంలో గురుగారు షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ గురించి చాలా ఎంక్వైరీస్ అయితే మాకు వరల్డ్ వైడ్ నుంచి వస్తూ ఉన్నాయి. అండ్ ఎంక్వైరీసే కాకుండా అలాట్మెంట్స్ అంటే మనకి ఎన్రోల్మెంట్స్ కూడా చాలా స్టార్ట్ అయిపోయాయి. అందుకే చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. ఇందులో ఎవరైతే మనీ మేనిఫెస్టేషన్ ఆర్ ఎల్స్ కెరియర్ మేనిఫెస్టేషన్కి సంబంధించి కావచ్చు, హెల్త్, ఇంకెన్నో రకాల మేనిఫెస్టేషన్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే బెస్ట్ ఫ్యూచర్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారో ఈ ప్రోగ్రామ్ ఎన్రోల్ చేసుకోవాలి. అండ్ చాలా తక్కువ స్లాట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే స్క్రీన్ పైన మనకి ఉన్న నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.